వాట్సాప్ ఎవరైనా హౌ గైస్ డూయింగ్, ఇట్స్ యువర్ బాయ్ డీజే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వన్. ఈరోజు వెరీ అన్ఎక్స్పెక్టెడ్గా క్రేజీగా మనం మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమై ఉండాలి, ఒక సినిమా సెట్కి వచ్చాం. ఏ సినిమా అనుకుంటున్నారు? మీరు కనుక TF5 బంస్ అయితే మీకు క్లియర్గా అర్థమై ఉండాలి, మనం వచ్చేస్తాం రాజా సాబ్ సెట్కి. సో ఈరోజు డేట్ ఇస్ 7th January. మన రాజా సాబ్ సినిమా 9th January రిలీజ్. సో ఇవాళ హైదరాబాద్లో ఉన్న క్రియేటర్స్ అందరితోటి ఒక చిన్న ఈవెంట్ లాగా ప్లాన్ చేశారు. సో దానికి నా ఫ్రెండ్కి ఇన్విటేషన్ వచ్చింది, ఆడితో పాటు కలిసి నేను వచ్చేసా. మనం ట్రైలర్లో చూసాం, దిస్ ఇస్ ద ఇల్లు సెట్ దట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్. మొత్తం కథ అంతా ఇక్కడ నడుస్తున్న ట్రైలర్లో చాలా క్లియర్గా చూపించారు. నైస్ డీటెయిలింగ్స్ ఆల్ అరౌండ్ ద ప్లేస్, యాక్చువల్లీ ఆల్ అరౌండ్ ద సెట్. ఇక్కడ చాలా వైన్స్ ఆన్ ద వాల్స్ అండ్ a lot of props here. వచ్చిన సింహాసనం హాంటెడ్ హౌస్లో ఉన్నట్టుంది. అంతా చూడడానికి చాలా క్రేజీగా ఉంది. గురువు గారు సినిమా మీద మెల్లమెల్లగా హైప్ పెరుగుతుంది. వదిలేరా రే, చేతబడి బొమ్మలు ఉన్నాయి, క్రేజీ. లోపలికి వెళ్ళొచ్చా? ఓ మై గాడ్, ఏదో అరుంధతి సెట్కి వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడ మేము బ్యాక్ రూమ్స్కి వచ్చాము. సో ఇక్కడ లుక్ వాట్ వి ఫౌండ్. సెట్లో సినిమాల కోసం వాడే మనీ ఇదిగో, దీని మీద ఫర్ మూవీ షూటింగ్ పర్పస్ ఓన్లీ అని రాసింది. వావ్, చూసావా? ఎక్కడ చూసినట్టుందా దీన్ని? పిల్లమర్రి రాజా. అచ్చా, ఏ దిస్ ఇస్ ద క్రోకడైల్ మ్యాన్. కొట్టినట్టు కొట్టాడు ప్రభాస్. ఏంది? ఎవరు కొట్టారు నన్ను? నన్ను ఎవరు కొట్టలా, నేను జారిపడ్డ కింద. సంజు పాజీ, సంజయ్ దత్ గారు. సో ఈ క్యాస్ల్ అంతా ఆయనదే అనమాట. సెట్ మాత్రం మామూలుగా లేదు, క్రేజీ ఉంది. వెరీ 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 గ్రాండ్. చూస్తుంటే నాకు కొంచెం మైండ్ పోతుంది. ట్రైలర్ చూసి ఒక రేంజ్ వరకు హైప్ తెచ్చుకున్నా, సెట్లోకి వస్తే అది 10 times అయ్యింది. హైప్ కొంచెం ఆ మైక్రో డీటెయిల్స్ కనిపిస్తే అప్స్టైర్స్ పైన ఏముందో చూద్దాము. చూడడానికి మాత్రం రాజుగారి గది, భాగమతి సినిమాల్లో ఉండే హాంటెడ్ హౌసెస్ లాగా చాలా క్రేజీగా సెట్ చేశారు. ఎవ్రీథింగ్, ఐ మీన్ ద standard has been set very high and it is expected to be very 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 grand on screen కూడా. తాత వస్తాడే, అదరగొట్టి పోతాడే, బెదరగొట్టి పోతాడే. క్రియేటర్స్ మీట్ అన్నారు. నాకు మనం తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. బట్ వై? ఎందుకంటే మనమే క్రియేటర్స్. నంబర్ 1 క్రియేటర్, నంబర్ 2 క్రియేటర్, నంబర్ 3 క్రియేటర్. ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే, మేము ఇట్లాగా బండి పార్క్ చేసి అలా లోపలికి నడుచుకుంటూ రాగానే నిధి పాప వచ్చింది. సెక్యూరిటీ గార్డ్ కుక్కని తరుగుతుంటే కోయి బాత్ నహీ छोड़ दो, ఇంకోసారి కోయి బాత్ నహీ छोड़ दो అన్నది. మళ్ళీ కోయి బాత్ నహీ छोड़ दो అంది. అంతే వచ్చి వాడికి కాదు, ఆ కుక్కే మేమైతే ఎంత బాగుండో అనిపించింది. సారీ, కరువులో పీక్స్.
holding the Instagram reels. So I would often also join the. This film has a very good, very strong periodic pattern. So should not. లో పైకి వచ్చాను, బట్ దిస్ సీమ్స్ వెరీ డెలికేట్, సో వెంటనే కిందికి వెళ్ళిపోతున్నాను. ఆల్రైట్, సో పార్టీ అయితే అయిపోయింది. అన్ఫార్చునేట్లీ నాకున్న ఒకే ఒక రిగ్రెట్ ఏంటంటే తమన్ బ్రో తోటే ఒక ఫోటో మిస్ అయిపోయింది. వెనకాల వెళ్ళాను, బట్ ఫుల్ బిజీగా ఉన్నాడు, సో కుదరలేదు. బట్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ ఇన్ ద ఫ్యూచర్. సో యా, థరలీ ఎంజాయ్డ్ ద డే. సెట్ అయితే అదిరిపోయింది అసలు, మామూలుగా సెట్ మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంచ్ తిరిగి మళ్ళీ వెళ్ళి చూసాం. నా ఫేవరెట్ అయితే లైబ్రరీ. యప్, యా, సో దాట్స్ ఇట్. ఇక్కడ వరకు వచ్చి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మై ఛానల్, హిస్ ఛానల్ అన్నింటిని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. డూ ఫాలోవర్స్, డూ సపోర్టర్స్ అండ్ హెల్ప్ us grow. Alright, see you in the next one. Bye.